సంక్షేమ పథకాలు పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమలో 5 రోజుల పర్యటన చేయనున్నారు. సీమ అభివృద్ధికి ఊతమిచ్చేలా జూలై 1 నుంచి 5 వరకు చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. 5 రోజుల పాటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం పర్యటన సాగనుంది. 2వ తేదీ రైల్వే కోడూరులో జాతీయ స్థాయి పథకం వీబీజీ రామ్జీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. పేదల సేవలో కార్యక్రమం మొదలుకొని సీమలో భారీ ప్రాజెక్టుల శంకుస్థాపనల జాతర జరగనుంది. 5 రోజుల పర్యటనలో సీఎం చంద్రబాబు ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారో మా ప్రతినిధి విఎస్ఎన్ కృష్ణ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. గౌతమ్, ముఖ్యమంత్రి చంద్రబాబు రేపటి నుంచి వరుసగా 5 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ప్రధానంగా ఈసారి రాయలసీమ ప్రాంతాన్ని ఆయన ఎంచుకోవడం జరిగింది. 5 రోజుల పర్యటనలో భాగంగా ఏదైతే ఇప్పటికే 45 రోజుల పాటు అటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంతా సరే క్షేత్రస్థాయికి వెళ్ళి అటు 2 ఏళ్ల పాలనా విజయాలను ప్రజలకు తెలపాలని చెప్పి ఒక కార్యక్రమం అనేది రూపొందించారు. అయితే సమాంతరంగా సర్ కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతున్నందున ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం తన పని తాను చేసుకుంటున్నట్లు వెళ్తున్నట్లుగా కార్యక్రమాలు మాత్రం వాయిదా వేయకుండా క్షేత్రస్థాయి పర్యటనలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగానే రేపటి నుంచి 5 రోజుల పాటు ఆయన రాయలసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధానంగా రేపు పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అనేది నెల్లూరు జిల్లా చిల్లకూరులో ఆయన అందజేయనున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నెల 62 లక్షల మందికి ఈ మేర ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అనేది అందిస్తుంది. ఈ మొత్తంగా అటు వృద్ధాప్య పింఛన్లతో పాటు వితంతు పింఛన్లు ఇలా వివిధ కేటగిరీల్లో పింఛన్లకి దాదాపు 2,750 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రతి నెల కూడా మొదటి తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పాల్గొంటూ వస్తున్నారు. ఒకవేళ మొదటి తేదీ కనుక శని ఆదివారాలు లేదా సెలవు దినాలు వస్తే కనుక ముందు రోజే ఆ ముందు నెల చివరి రోజు 30వ తేదీ లేదా 31వ తేదీనే పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా ఇక్కడ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే రేపు తొలుత ఈ నెల్లూరు జిల్లా చిల్లకూరు గ్రామంలో ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది సీఎం స్వయంగా చేపట్టనున్నారు. అక్కడ ప్రజలతో కూడా మమేకమై ఆయన వారి సమస్యలు కూడా తెలుసుకున్నారు. ఆ తర్వాత రేపు 1వ తేదీనే ఒక ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటార్స్కి సంబంధించి కూడా తిరుపతి జిల్లా శ్రీ సిటీలో భూమి పూజ చేయనున్నారు. సత్యవేడ నియోజకవర్గం పరిధిలో వచ్చే ఈ ప్లాంట్కి సంబంధించి దాదాపు 750 కోట్ల రూపాయల వ్యయంతో ఈ హీరో ప్లాంట్ అనేది శంకుస్థాపన చేయనున్నారు. దీని ద్వారా దాదాపు 4,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా P4 అనే కార్యక్రమం చేపట్టారో హీరో సంస్థ కూడా ఈ P4లో భాగంగా భాగస్వాములై చాలామందికి స్కాలర్షిప్లు ఇచ్చేందుకు కూడా ముందుకు వచ్చింది. ఈ సంస్థ సచివేడ్లో భారీ పెట్టుబడి ద్వారా ఒక ఆటోమొబైల్ రంగానికి కొత్త ఊపు ఇచ్చే దిశగా కూడా ఈ కార్యక్రమం జరగనుంది. మొత్తంగా రాయలసీమలో ఇప్పటికే అటు కియా సంస్థ అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ఇట్లా వివిధ ఆటోమొబైల్ సంస్థలు వస్తున్న తరుణంలో తాజాగా జరగనున్న హీరో సంస్థకు సంబంధించిన నూతన ప్లాంట్ శంకుస్థాపన కూడా రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకంగా కానుందని చెప్పి అంచనా వేస్తున్నారు. దీని ద్వారా దాదాపు 1.5 మిలియన్ వాహనాలు ద్విచక్ర వాహనాలు ఉత్పత్తి ఈ ప్లాంట్ ద్వారా జరగనుందని చెప్పి ఒక అంచనా జరుగుతుంది. ఆ తర్వాత 2వ తారీఖు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే వీబీజీ రామ్జీ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులకు సంబంధించిన కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమంలో లాంఛనంగా పాల్గొంటారు. దీనికి సంబంధించి అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే కేంద్ర మంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం అనేది జరగనుంది. అదే రోజు సాయంత్రం తిరుపతిలో జరిగే GSDPకి సంబంధించిన వర్క్షాప్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఈ GSDP కార్యక్రమంలో అటు నీతి ఆయోగ్ ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. 2వ తేదీ తిరుపతిలోనే బస చేయనున్న ఆయన 3వ తేదీ అటు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఈ కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి చాలా అపోహలు విమర్శలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక స్పష్టత ఇస్తుంది. ఏదైతే 2018 అప్పుడు నాటి టీడీపీ ప్రభుత్వం ఉన్న టైంలో దిగిపోయే టైంలోనే ఈ ప్లాంట్కి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఎన్నికలు తదితర కారణాల వల్ల ఆ ప్లాంట్ ముందుకెళ్ళలేదు. ఆ తర్వాత గత వైసీపీ ప్రభుత్వం 2 సార్లు దీనికి శంకుస్థాపన చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఒక ప్రహరీగాడు కూడా అక్కడ నిర్మాణం జరగలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈసారి అట్లా కాకుండా రేపు ముఖ్యమంత్రి అటు జమ్మలమణి నియోజకవర్గంలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పేరుత ఏదైతే చేపట్టనున్నారో ఆ ప్రాజెక్టుకి సంబంధించి మొత్తం ఆ ప్రాజెక్టుకు కావాల్సిన నీరు అలాగే విద్యుత్ ఇతర మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించి ఈ ప్లాంట్ శంకుస్థాపన చేసే దిశగా కీలక ముందడుగు చేయనున్నామని చెప్పి
స్పష్టంగా చెప్తుంది. కడప జిల్లాలో కూడా ఈ 3వ తారీఖున ఇది ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం అనేది అక్కడ జరగనుంది. ఇక 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం సొంత నియోజకవర్గం కుప్పంలోనే పర్యటిస్తున్నారు. అక్కడ స్థానిక నియోజకవర్గ ప్రజలు అలాగే కార్యకర్తలతో ఆయన మమేకమన్నారు. నియోజకవర్గంలో సొంత నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించి 5 రోజుల రాయలసీమ పర్యటనకు సంబంధించిన వివరాలు. కెమెరా పర్సన్ భాస్కర్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో.